జగిత్యాల సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న మజీ జడ్పీ చైర్పర్సన్ దావా వసంత ఈ సందర్భంగా మాట్లాడుతూ రేచపల్లి గ్రామం అంటేనే రైతు ఆధారిత గ్రామమని, మా గ్రామంలో జరుగుతున్న స్వామివారి కళ్యాణం చూడాలా, లేకుంటే కరెంటు ఎప్పుడు వస్తుందా అని కరెంటు కోసం ఎదురు చూడాలని అక్కడున్న రైతులు అంటున్నారని అన్నారు. తీవ్ర విద్యుత్ సంక్షోభంతో రైతులందరూ ఆగం చెందుతున్నారని అన్నారు. రైతును రాజులా చూసుకుంటా అన్న రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తరువాత రేవంత్ రెడ్డి మాటలు నీటిమూటలయ్యాయి. వచ్చిన అనంతరం ఇక్కడ ఉన్న వారందరూ కూడా రైతులే. ఇక్కడ రైతు బొమ్మ సాక్షిగా ఎడ్ల బండి ఎడ్లుతో పాటు ఉన్నటువంటి రైతు సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి రేచపల్లి గ్రామం అతిపెద్ద గ్రామం ఇవాళ సారంగపూర్ మండలంలోనే మరి అభ్యుదయ గ్రామమైనటువంటి రైతులు మరి రైతు ఆధారితంగా ఉండేటువంటి ఈ రేచపల్లి గ్రామంలో మరి చాలామంది రైతులు ఏమంటున్నారంటే ఇవాళ మా ఊర్లో కళ్యాణం ఉంది, ఆ దేవుని కళ్యాణం కాడ చూసుడా, మళ్ళా కరెంట్ ఎప్పుడు ఇస్తాడో మరి ఎప్పుడు బంద్ అవుతాడో తెలియని పరిస్థితిలో అయోమయంలో రైతులు ఉన్నారు. తీవ్ర విద్యుత్ సంక్షోభంలో ఇవాళ రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ గద్దెనెక్కిన తర్వాత నేను రైతును రాజులా చూసుకుంటా అని చెప్పినటువంటి మాటలు ఇలా వట్టి నీటి మూటలైనవి. ఇలా విత్తనాలు జల్లే సమయం, ఇలా నారు పోసే సమయం, ఇంకా అంతకు మించి ఇవాళ మరి నాట్లు వేసే కీలకమైనటువంటి ఈ సమయంలో కూడా కనీసం ఇలా కరెంటు మరి ఈ కటకట కరెంటు కోతలు విధించడం ఇది సరి అయింది కాదు. ఇలా రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక పక్క నీళ్లు లేక బాధ, ఒక పక్క యూరియా లేక బాధ, ఒక పక్క పండిన పంట కొనలేరని ఈ బాధ. ఇవన్నీ బాధలు రైతు బంధు పేరు మీద రైతు భరోసా అన్న అది సగం మందికి వచ్చింది, 5 ఎకరాల వరకు వచ్చినట్టుంది, మళ్ళీ అది కట్టేపెట్టేస్తుంది.